వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణం నందు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలిపిన వివరాల ప్రకారం నిన్న సాయంత్రం టీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డుకు అల్పాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తులను విశ్వసనీయ సమాచారం మేరకు ఉన్నతాధికారులకు సమాచారం తెలిపి వారిని అదుపులోకి తీసుకున్న స్థానిక ఎస్ఐ యుగేందర్ రెడ్డి అల్పాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల నుంచి 500 గ్రాముల నిషిద్ధ అల్పాజోలంను మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ సుమారు 2,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ అల్పాజోలం పెబ్బేరు పట్టణంలో పట్టుకోవడం మొదటిసారి అని అన్నారు. చాకచక్యంగా పట్టుకున్న సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమం కొత్తకోట సిఐ రాంబాబు, పెబ్బేరు ఎస్ఐ యుగేందర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పంచనామా కండక్ట్ చేసి ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకొని వేయింగ్ మిషన్తో వేయింగ్ చేసి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు పంచనామా తీసుకుని పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక ప్రైమ్ నెంబర్ 127/2025 అండర్ సెక్షన్ 8 క్లాస్ సి రిలీజ్ 22C కింద నార్కోటిక్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసు గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల పంచనామా చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐ కొత్తకోటకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఈ వ్యక్తులు ఎవరైతే దొరికిందో వాళ్ళ వ్యక్తులు విచారిస్తే నరసింహగౌడ్ అనే వ్యక్తి బింగిదోటి విలేజ్ ఐజా మండల్, ఇంకొక భాస్కర్ గౌడ్ తుమ్మలపల్లి విలేజ్ గట్టు మండల్ గద్వాల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు. వీళ్ళిద్దరు కలిసి రాయలసీమ ప్రాంతం నుంచి ఆల్ఫాజోలంను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో ఈ డాడీ షాప్ వాళ్ళకు వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు నేరం చేసిన తీరు ఎట్లా అంటే ఈ నరసింహగౌడ్ ముందు బింగిదొడ్డి లోపల ఈ కళ్ళు వ్యాపారం చేస్తుండే. కళ్ళు వ్యాపారం లోపల నష్టాలు వస్తుంటే ఈయన కర్నూలు ప్రాంతానికి పోతాడు వాళ్ళ బంధువుల వివాహానికి. పోయిన తర్వాత అక్కడ 3 వ్యక్తులు పరిచయం అవుతారు. గోపాల్ గౌడ్, జగదీష్ గౌడ్, హర్షవర్ధన్ గౌడ్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఈయన ఆర్థిక ఇబ్బందుల వల్ల తెలియజేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ గాడీలో మిక్స్ చేయడానికి ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థం ఉంటుంది, అది సప్లై చేస్తే అక్కడ మనం 2,80,000 రూపీస్ పర్ కేజీ తీసుకొని వచ్చి అది 4 లక్షల వరకు అమ్ముకోవచ్చు అని చెప్తే ఆర్థికంగా లాభపడవచ్చు కదా అనే ఉద్దేశంలో వాళ్ళతో మాట్లాడుకొని ఈ వ్యాపారం అనేది చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఆ కర్నూలు ప్రాంతంలో అక్కడ తీసుకొని వచ్చి రామకృష్ణ గౌడ్ అని మడకశిరకు సంబంధించిన రామకృష్ణ గౌడ్తో పరిచయం ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ మీడియేటింగ్ చేసుకొని వీళ్ళు ఆ రాయలసీమ ప్రాంతం నుంచి తీసుకొని వస్తారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ కుమార్ గౌడ్, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన యుగంధర్ గౌడ్, ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన రమేష్ గౌడ్, గజేందర్ గౌడ్, లక్ష్మణ గౌడ్లకు వీళ్ళు ఆల్ఫాజోలం ఇంతకుముందు సప్లై చేస్తున్నారు. అదే దాంట్లో ఈ రోజు కూడా ఇక్కడ వచ్చి సప్లై చేయడానికి వస్తే మనకు వచ్చిన నమ్మకమైన సమాచారం ప్రకారం పట్టుకోవడం జరిగింది. కాబట్టి దీని మీద కేసు దర్యాప్తు చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని పట్టుకున్నందుకు కొత్తకోట సిఐ మరియు ఎస్ఐ యుగంధర్ గౌడ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది కంగ్రాట్ చెప్తున్నాము. ఈ ఆల్ఫాజోలం అనేది ఇది గాడీలో మిక్స్ చేసి అమాయకుల మత్తులో నింపడానికి ఉంటుంది. ఈ NDPS యాక్ట్లో ఇది నేరం ఉన్నది కాబట్టి ఈ NDPS ఈ మత్తు పదార్థాలు అనేది నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి మనిషిని అడిక్ట్ చేస్తుంటుంది. కాబట్టి మత్తు పదార్థాల ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా కానీ దీని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది.